తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా కేసీఆర్ గారికి చిన్న పిల్లలతో సహా పండు ముసలోళ్ళ వరకు వారి స్పీచ్ మీద అభిమానం, అంటే దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది, దాంట్లో కొన్ని నేర్చుకునే విషయాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా టీవీల ముందు వారి స్పీచ్ గురించి వెయిట్ చేస్తారు. నిన్నగాక మొన్న కేసీఆర్ గారి బర్త్డే అయితేనే ఫ్లెక్స్లు చూడలేక ఆయన చూపు కూడా అంటే ఆ ఫోటో నుంచి కూడా ఆయన చూపు తీసుకోలేకపోతున్నాడు. అట్లా ఎక్కడికక్కడ బ్యానర్లు చింపేసి బీజేపీది కానీ కాంగ్రెస్ కానీ టచ్ చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లు చింపివేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. సో వారి ఫోటోనే చూడలేకపోతున్నారు. వ్యక్తిగతంగా ఆయన పబ్లిక్లోకి వచ్చి ప్రజల మధ్యలో ఉండి వారిని ప్రశ్నిస్తే అది తట్టుకోలేరు, ఆయన తీసుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట దాకా ఎందుకు, ఆయన గాలి సోకితేనే ఆ గాలిలో కొట్టుకొని పోతాడు రేవంత్ రెడ్డి. సో అదే భయంతో ఉన్నాడు కాబట్టి యూజువల్గా ఏమంటారంటే చిన్న స్థాయి వ్యక్తులను కొడితే అది హైలైట్ కాదు, పెద్ద పెద్ద నాయకులనే అల్టిమేట్గా టార్గెట్ చేస్తే ఆయన హైలైట్ అవుతాడు. సో డే 1 నుంచి ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంది అని అంటే పని తక్కువ, బూతులు మాట్లాడుడు ఎక్కువ. కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులని ఏ వేదికను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టడం, వారిని తలుచుకుందే రోజు గడవకుండా ఉంటుంది ఆయన పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రజలందరూ కూడా ఆయన దగ్గర నుంచి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ గారు చేసినంత కంటే ఇంకెక్కువ చేస్తామని రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, డిస్ట్రాయ్ చేస్తున్నాడు. మంచిగా ఉన్న తెలంగాణని మొత్తం నాశనం చేసి ప్రజలందరినీ రోడ్పాలు చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ 1 year కాలంలో వారు చేసిన అభివృద్ధి ఎటువంటిది లేదు. అభివృద్ధి జరిగింది అంటే కేవలం రేవంత్ రెడ్డి గారి కుటుంబము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అభివృద్ధి చెందినరు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక్కడ అభివృద్ధి చెందలేరు. అండ్ వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. అంటే అప్పుడు పాలన ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, అంటే మనం గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లుండే అని, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది, బీఆర్ఎస్ ఎట్లుంది అనేది వాళ్ళు డిఫరెన్స్ చూసుకుంటున్నారు. సో రాష్ట్రంలో ఇంత ఇబ్బంది జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు రావడం, మాకు దిశానిర్దేశించి ప్రజలలో ఎటువంటి సమస్యలు ఇంకా వచ్చేది ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, ఇంకా ఫర్దర్గా కానివ్వండి 4 years వీళ్ళు ఇట్లనే చేస్తే మాత్రం నిజంగా 4 years వాళ్ళకి ఏమంటారు అంత హ్యాపీగా గవర్నమెంట్ వచ్చిందంత హ్యాపీగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయలేరు. వాళ్ళ వైఖరి వాళ్ళ పద్ధతి మార్చుకొని కిందున్న నాయకులని రాజకీయ నాయకుల కాకుండా ఒక ఏమంటారు ఆఫీసర్ లాగా పని చేస్తే మాత్రం డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ అవుతారు. అట్లా చేయకుండా ఇట్లనే రాజకీయం చేస్తానంటే ఇక వాళ్ళ రాజకీయ జీవితం ఇదే లాస్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ, భూమి లేని రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తున్నాము అలాగే అని చెప్తున్నాం. ఒక్కసారి రైతుల దగ్గరకు పోదాం, మనం జిల్లాలలో పోదాం, ఎంతగానం రైతు భరోసా ఇచ్చిండ్రు, రైతు రుణమాఫీ చేసిర్రు అనేది లెక్కలు తీద్దాం. కేవలం వాళ్ళు పబ్లిసిటీ ఏదైతే మేము ఇంత చేసేసినాం అంత చేసేసినాం అని పేపర్లలో కానివ్వండి టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తున్నాయి తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయి 10% కంటే ఎక్కువ రైతులకు ఎటువంటి లాభం జరగలేదు. ఎక్కడికక్కడ ప్రజలందరూ రైతుకు సంబంధించిన ప్రజలందరూ కూడా వారిని ప్రశ్నిస్తున్నారు. మాకు 2 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాల వరకు అన్నాడు ఆయన. నాకు 2 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఉన్నాయి, నాకు ఇప్పుడు దాకా ఎటువంటి మాఫీ కాలేదు, నాకు ఎటువంటి రైతు భరోసా రాలేదు, ఏం రాలేదని వాళ్ళే స్వయంగా రైతులు వచ్చి బయటికి చెప్పడం జరుగుతుంది. మీ మీడియా ముఖంగా కానివ్వండి, సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళకి తోచిన దారిలో వాళ్ళు వాళ్ళ బాధని వ్యక్తం చేసుకుంటున్నారు. మరి ఇది బీఆర్ఎస్ చేసిన ప్రొపగండా అయితే కాదు, క్లియర్గా గ్రౌండ్లో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు బయటికి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ నిజంగా వాళ్ళు 100% చేసినాం రైతులకి ఇవన్నీ చేసినాం అని అంటే ఒక పేపర్ రిలీజ్ చేయండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి, వాళ్ళని అంటే వాళ్ళకి ఇంత చేసినాం, ఇంత రైతులకి ఇదంతా చేసినామని. అవి చేసే చేత కాదు. కానీ ఇట్లాంటి నెగిటివ్ ప్రాపగాండా బీఆర్ఎస్ మీద, అంటే బీఆర్ఎస్ ఏం చేయలేదు, బీఆర్ఎస్ఏ యాక్చువల్గా రైతులను కాపాడింది. రైతుల ఏదైనా సూసైడ్ చేసుకోకుండా నెంబర్ 1 స్థానంలో కేసీఆర్ గారు నిలబెట్టారు. అది ఓర్వలేక ఇప్పుడు ఆయన ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వారు మాత్రం ఏ రంగానికి చెందిన ప్రజలని హ్యాపీగా చేయట్లేదు, అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అది మాత్రం క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఇప్పుడు మేమంటే ఒక పార్టీగా విమర్శిస్తున్నామని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ రియాలిటీ చూడండి, ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ సొంతంగా వాళ్ళు వీడియోలు తీసుకొని మీడియాకి పంపిస్తున్నారు. అండ్ అన్ని సోషల్ మీడియా వాళ్ళకున్న ఛానల్స్ ద్వారా వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. అది మేము చేసింది కాదు, పబ్లికే స్వయంగా వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది చూపిస్తున్నారు. అసలు నిరుద్యోగులను పట్టించుకోలేదు బీఆర్ఎస్ పార్టీ. మేము వచ్చిన సంవత్సరంలోనే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినారు, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగ పత్రాలు ఇచ్చారో చెప్పాలి క్లియర్గా. ఇవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎలక్షన్ కారణంగా మొన్న ఆయన ఇచ్చిన
పత్రాలే కావచ్చు, అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినాయి. వారు చేసింది ఇప్పుడు దాకా గుండు సున్నా. వాళ్ళ ఎంపీలు ఉన్నప్పుడు సున్నానే తీసుకొచ్చారు కేంద్రం నుంచి. ఇక్కడున్న నాయకులు కూడా ప్రజలకు చేసింది సున్నా డెవలప్మెంటే. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధినే మా ప్రభుత్వంలో మేము చేసినామని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళ ప్రభుత్వంలో చేసింది ఇప్పుడు దాకా ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అసలు బీసీలను ఒక పట్టించుకొని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము బీసీలను చాలా పట్టించుకుంటున్నాము. అలాగే పిసిసి అధ్యక్షుడు బీసీ కానీ, మినిస్టర్లు కానీ, అలాగే ముఖ్యమైన పదవులన్నీ మేమే బీసీలకు ఇస్తున్నాము. అది బీసీల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. ఒకసారి వారి మంత్రివర్గమే కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానీ చూసుకుంటే బీసీలు ఎంతమంది ఉన్నారో, ఓసీలు ఎంతమంది ఉన్నారో, మైనారిటీస్ ఎంతమంది ఉన్నారో, గిరిజన బిడ్డలు కానివ్వండి, ఎస్సీలు కానీ ఎంతమంది ఉన్నారో క్లియర్గా మనం లెక్కలు తీస్తే తెలుస్తుంది. బీఆర్ఎస్ వెంటనే మన అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు పార్టీ ఫామ్ అయిన వెంటనే కులగణన సర్వే ఒకటి చేసి బీసీలు 55% వరకు ఉన్నారు అని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారే బీసీలకి అత్యంతమైన పదవులు ఇచ్చారు. ఇప్పుడు నేను కూడా ఒక బీసీ బిడ్డని, ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డని. 2 సార్లు నాకు పదవి ఇచ్చారు. నాలాగా ఎంతోమందిని బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరినీ కూడా ఒక పొజిషన్ ఇచ్చి వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. బీసీల పట్ల ప్రేమ ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే బీసీ సర్వే చేసినా అన్నారో, అయితే ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన సర్వే కంటే ఇంకెక్కువ మనకి పర్సంటేజ్ అనేది రావాలి. అంటే ప్రజలు పెరుగుతారు, ఇంక్రీజ్ అవుతారు కానీ డిక్రీజ్ అవ్వరు. సో గతంలో బీసీలు 52% ఉంటే ఇప్పుడు ఆయన చేసిన సర్వేలో 46%. ఎట్లా తగ్గుతారు? ఏ లెక్కన ఇవి తగ్గినాయి? సో బీసీల పట్ల వీళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు. వాళ్ళకి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప లాభపడే విషయాలు ఏం చేయట్లేదు. బీసీల భవనాలు కట్టించారు, బీసీలకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి పలానా బడ్జెట్ ఇచ్చి వాళ్ళ అభివృద్ధి గురించి, వెల్ఫేర్ గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారే. ఇప్పుడు దాకా 1 year అయింది, ఇప్పుడు దాకా కార్పొరేషన్ ఏర్పాటు చేసినా అని అన్నారు. ఆ కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చినావు? ఆ నిధులన్నీ ఆ బీసీకి సంబంధించిన నాయకులకి ఇచ్చినారా లేదా? అవన్నీ ఏం లేదు, జస్ట్ ఇచ్చినాం, పబ్లిసిటీ చేసుకున్నాం. గదే వాళ్ళ పని తప్ప అంతకుమించి ఇంకేం నడుస్తలేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు సర్వేలో పాల్గొంటే అది మాకు చూపేయండి. మాకు ఇప్పుడు దాకా వారు ఆయన పెట్టిన బీసీ సర్వేలో పాల్గొనడని మాకు తెలియదు. అంటే మేము చూడలేదు. ఆయన లాంచ్ చేసిన ఆ ప్రోగ్రామ్ని తప్ప నేను ఒక ముఖ్యమంత్రిని, నేను కూడా ఈ బీసీ సర్వేలో పాల్గొంటున్నా అనేది ఆయన ఎక్కడ చూపించలేదు. అండ్ మా వాళ్ళు కూడా ఇది ఏదైతే బీసీ సర్వే పెట్టినారో అది కంప్లీట్ బోగస్ ఉంది, అసలు సంబంధం లేని క్వశ్చన్స్ అని దాంట్లో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వ్యతిరేకించిండ్రు తప్ప అంతకుమించి ఇంకేం లేదు. అండ్ అల్టిమేట్గా ఇప్పుడు ఒకటి బిల్ పాస్ చేసింది, ఇది బీసీ కులగణన పాస్ చేయాలని చెప్పేసి. దాంట్లో అన్ని తప్పులే ఉన్నాయి కదా. నువ్వు ఒప్పుకొనే ఇప్పుడు మళ్ళీ వారం 10 రోజులు పొడిగిచ్చి మళ్ళీ మేము బీసీ సర్వే చేస్తా అన్నావు కదా. ఇన్ కేసు అది కరెక్టే ఉందనుకోండి, నీ మాట మీదే ఉంటుండే, నువ్వు అన్నీ యాక్సెప్ట్ చేయకుండా. ఇప్పుడు చాలామంది ప్రజలు కూడా మా ఇంటికి రాలేదు, మాకు సర్వే చేయలేదు. ఆయన సర్వేలలో నేను ఏం చేస్తా, నా కులం ఏంటిది, నేను చదువుకున్నా లేదా అనేది మాత్రమే చూస్తాం. ఎందుకంటే మనం ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువుకోలేదు, లిటరసీ రేట్ కూడా అవన్నీ చెక్ చేస్తాం. అవి ఇంపార్టెంట్. కానీ ఇది సొంతిల్లా, బెడ్రూమ్ ఉందా, బాత్రూమ్ ఉందా, ఏసీలు ఉన్నాయా, అవన్నీ గవర్నమెంట్కి ఏం సంబంధం? నీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు మీరు ఏమైనా తీరుస్తారా? ఎక్కడి నుంచి తీసుకున్నావు ఆ అప్పులు, ఎవరి దగ్గర తీసుకున్నావు, ఏ రకంగా తీసుకున్నావు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఎందుకు? మనకు కావాల్సింది ఏంటి? బీసీ కులగణన అంటే నీ కులం ఏంటిది, నువ్వు ఏం చేస్తావు, నీ పని ఏంటిది అనేది మాత్రమే చూడాలి. సో ఎన్నో కోట్లు దీని మీద ఇన్వెస్ట్ చేసిండ్రు, అంటే బడ్జెట్ పెట్టిండు, కానీ ఇప్పుడు దాకా దాన్ని పూర్తి స్థాయిగా సక్సెస్ఫుల్ చేయలేకపోయిండు రేవంత్ రెడ్డి. సో అక్కడే ఫెయిల్ అయిపోయిండు ఆయన. సో అందుకని మేము ఎవ్వరం కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. ఇన్ కేస్ నువ్వు కరెక్ట్గా ఫిగర్ తీస్తే మాత్రం డెఫినెట్గా మాకు సంబంధించిన నాయకులే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా బీసీ కులగణనలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ సభ కోసం చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ సభ ఎలా ఉండబోతుంది? చాలా అంటే ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. యూజువల్గా మనకి తెలంగాణలో బోనాలు కానీ, దసరా కానీ ఎంత ఘనంగా ప్రతి ఇంటింటా సెలబ్రేట్ చేసుకుంటే, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా టీవీల ముందు తెలంగాణ ప్రజలందరూ వేచి చూస్తున్నారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారో అని చెప్పేసి వారి స్పీచ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక ఫెస్టివల్ లాగా ఉంది. గత 2-3 days నుంచి వారి బర్త్డేని నిర్దేశించుకొని ఈ రోజు వరకు ఈ చుట్టుపక్కల అంతటా కూడా ఏదో ఇక్కడ ఒక సెలబ్రేషన్ జరుగుతుందంటే అదే కనిపిస్తుంది, హ్యాపీనెస్సే కనిపిస్తుంది. ఇప్పుడు వారి గురించి అందరు వెయిట్ చేస్తున్నారు 1000 కళ్ళతోని. వారు చెప్పే మాటలన్నీ కూడా విని ఇంకా కూడా ప్రజలలోకి ముందుకెళ్ళి వారి ప్రజల సమస్యల మీద పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం.